పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను మాకొద్దు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. అదాని విద్యుత్ ఒప్పందాలను వ్యాప్తంగా భోగి పండుగ సందర్భంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల బిల్లులను అమానుషంగా ప్రజల మీద భారం వేసినటువంటి విద్యుత్ ఛార్జీలు ఈ బిల్లుల్ని ఈ భోగి మంటల్లో వేసి తగలబెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడికక్కడ ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ కృష్ణలంకలో కూడా దహనం చేస్తున్నారు. ఈ బిల్లుల దహనం అనేది ప్రజల యొక్క ప్రత్యక్ష నిరసన పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకుని ప్రభుత్వం ఈ ఛార్జీలను వెంటనే ఈ అదనపు ట్రూ-అప్ ఛార్జీలని అడ్జస్ట్మెంట్ ఛార్జీలని విత్డ్రా చేసుకోవాలి, సవరించుకోవాలి. అలాగే స్మార్ట్ మీటర్లు ప్రజలు భయపడిపోతున్నారు. స్మార్ట్ మీటర్లు పేరు వెంటనే భయపడిపోతున్నారు. తెలుగుదేశం గతంలో వాగ్దానం చేసింది మీటర్లు పెట్టమని, అయినా సరే ఇప్పుడు మళ్ళా పెడుతున్నారు. కేవలం అదానీ కోసం షిరిడీ సాయి లాంటి కంపెనీలు లేకపోతే గ్రీన్కో లాంటి విద్యుత్ కంపెనీలను ఉద్ధరించడానికి తప్ప ఇంకో అందుకు కాదు. ఈ సెకీతోటి జరిగినటువంటి సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవాలి. 5 రెట్ల అదనపు భారం 1,20,000 కోట్ల రూపాయలని అదనపు భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. ఇది సహించడానికి ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజల మనోభావాలు ఈ పండుగ సందర్భంలో ఎలాంటి సహాయం ప్రభుత్వం నుంచి రాలేదు. మామూలుగా సంక్రాంతికి కిట్లు ఇస్తారు, తోపాలు అవన్నీ ఇస్తారు, ఏదో రకమైన సహాయం పప్పులు ఉప్పులు ఇవి కూడా లేకుండా ఈరోజు ప్రజలు దేనావస్థలో ఉన్నటువంటి స్థితిలో ప్రభుత్వం డిస్కాములు అప్పులైనవి కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉంటున్నారు. కానీ ప్రజలు అంతకన్నా ఎక్కువ అప్పుల్లో ఉన్నారు. అప్పుల్లో ఉన్న ప్రజల మీద ఈ భారాన్ని మోపటం సరైందని మేము అడుగుతున్నాం. అప్పుల భారం తీర్చాలి ప్రజలకి. ప్రజల అప్పుల భారాన్ని వదిలేసి వాళ్ళని మరింత అప్పుల పాలు చేసి ప్రభుత్వం అప్పులు తీర్చుకుంటామంటే ఇదేం పాపం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద ఈ రకమైన బర్డన్స్ వేయడానికి లేదు. ఈ దహనం అనేది ఈ విద్యుత్ బిల్లుల దహనం ఒక సీరియస్ వార్నింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని చేయాలి. ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మేము సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తామని. ఆయన నిర్మించేది సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ కాదు, సంపన్నుల ఆంధ్రప్రదేశ్. అది సంపన్నులకు దోచిపెట్టే ఆంధ్రప్రదేశ్ తప్ప ఈ విధానం 2047 కావచ్చు, P4 విధానం. P4 అంటే ప్రజల ఆస్తులు ప్రైవేట్ పరం చేయటం. నిన్న P4 విధాన పత్రాన్ని రిలీజ్ చేశారు. ఇది నథింగ్ బట్ ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయటం. ఇంతకుముందు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేశారు P3 పేరుతో. ఇప్పుడు P4 పేరుతో ప్రజల ఆస్తులను కూడా, ప్రజల భూములు, ప్రజల నీళ్లు, ప్రజల గాలి, ప్రజల సూర్యరశ్మి, ప్రజల అడవులు, ప్రతి దాన్ని ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసమే మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నారని మైమర్పించి మభ్యపెట్టి ప్రజల మీద అదనపు భారాలు వేయడానికి కూడా ఆస్తులను లాక్కోవడానికి లూటీ చేయడానికి తప్ప ఈ P4 విధానం ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ప్రజల యొక్క సంక్షేమం కానీ పనికిరాదు. ఈ P4 విధానాన్ని పూర్తిగా మార్చాలి. ప్రజలకి సంపద, ప్రజల ఆదాయాలు పెంచేదిగా ఉండాలి తప్ప ప్రజల భాగస్వామ్యం అంటే ప్రజల ఆస్తులను లూటీ చేసి ప్రజల మీద అప్పుల భారం పెంచేదిగా ఉండకూడదు. అందుకని P4 విధానం రాష్ట్రానికి తోడ్పడేది కాదు. ఇది ప్రపంచ బ్యాంకు లేదా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగుల యొక్క లేదా అదానీ అంబానీలకు ఉపయోగపడేది. నిన్న అనిల్ అంబానీ విశాఖపట్నం వచ్చాడు, 1,400 ఎకరాలు ఇస్తారంట. దివాళా ఎత్తిన కంపెనీ అనిల్ అంబానీదే, దివాళా ఎత్తిన కంపెనీ. ఆయన ఉన్న సంస్థలను అంతకుముందు రిలయన్స్ నడపలేక దాన్ని వేరే కంపెనీలో విలీనం చేసేసారు. ఒక కంపెనీ నడపలేక దివాళా ఎత్తిన వాడికి ఏ రకమైన క్రెడిబిలిటీ ఉంది? ఏ క్రెడిబిలిటీని చూసి ఏమన్నా విద్యుత్ హైడ్రోజన్ విద్యుత్ రంగంలో ఆయనకన్నా అనుభవం ఉందా? ఎక్కడన్నా ఉత్పత్తి చేశాడా? ఉన్నాయి మూసేసినటువంటి వాడికి బ్యాంకులకు డబ్బులు ఎకనామీ పెట్టినటువంటి అనిల్ అంబానీకి ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే ఆ దివాళా రాష్ట్రాన్ని కూడా దివాళా ఎత్తించడానికి మనకు వస్తుంది. దివాళా తీసిన కంపెనీలు తెచ్చి రాష్ట్రంలో పెట్టడం అంటే రాష్ట్రాన్ని దివాళా తీయడానికి ప్రజలను దివాళా తీయడానికి తప్ప ముందు తోడ్పడి ఇలాంటి విధానాలను చూపెట్టి మభ్యపెట్టడం సరైనది కాదు. సంక్రాంతి సందర్భంలో ప్రజలు సంతోషించే విధానాలు ప్రకటించండి. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంలో వాళ్ళందరూ కూడా నేను సిపిఎం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రజల మీద పడేటువంటి భారాలకు వ్యతిరేకంగా పోరాటాలకి సిద్ధం కావాలి. అదే సంక్రాంతి సందేశం అని చెప్పి ప్రజలందరూ కూడా నేను కోరుతూ సెలవు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దేశంలో మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కరెంటు బిల్లులు పెంచి నూతన సంవత్సరం సంక్రాంతి భారాలు వేసి వాళ్ళు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ భారాలు రద్దు కావాలి. కరెంటు ఛార్జీలు పెంచము అని ఎన్నికల ముందు మాట చెప్పారు. ఇవాళ కూడా పెంచట్లేదని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. ఎవరిని అడిగినా ఇప్పుడు నారావారిపల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ ఊళ్ళో వెళ్లి గ్రామ ప్రజలకి మీ కరెంటు బిల్లు పెరిగిందా లేదా అని బిల్లులు చూస్తే అర్థమైపోతుంది.
టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు పెంచారని వీళ్ళు చెప్పడం ఏంటి? మరి అటున్నప్పుడు మీరు ప్రభుత్వంలో దేనికి? వాళ్ళు ఉన్నప్పుడేను మీ మీద చెప్పారు, మీరున్నప్పుడేను వాళ్ళ మీద చెప్తున్నారు. ఎవరైనా ఒకటే. 10.5 ఏళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న మాత్రం నరేంద్ర మోడీ గారు, అప్పుడు జగన్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ కరెంటు ఛార్జీలకి ప్రత్యక్షంగా ఇప్పుడు మీరు బాధ్యత వహించాలి, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించాలి, పైన ఉన్న మోడీ గారు బాధ్యత వహించాలి. మీకు పేదరిక నిర్మూలన అని ప్రకటన చేశారు. ఇదేనా? పేదల మీద కరెంటు ఛార్జీలు పెంచి భారం వేయటమే పేదరిక నిర్మూలన? వాళ్ళ సమాధానం చెప్పాలి. అందుకే ప్రజల ఆగ్రహాన్ని, ప్రజల బాధని ఈ భోగి మంటల్లో కరెంటు బిల్లులు దగ్ధం చేయడం ద్వారా తెలియజేశాం. అంతేకాదు, స్మార్ట్ మీటర్లు మీ ఇంట్లో పెడతాం, కానీ మీ దగ్గర డబ్బులు వసూలు చేయం. అలాగే ముందస్తు ప్రీపెయిడ్ విధానం మీ ఇష్టమైతే పెడతాం అని చెప్తున్నారు. ఇది కూడా ఒక మోసం. బాగున్న మీటర్లు తీసేసి 2 కోట్ల ఇళ్లలో కొత్త మీటర్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు పెట్టాలి? సమాధానం చెప్పండి. ఏమీ లేకపోతే వేల కోట్ల రూపాయలు వృధా ఎందుకు చేయాలి? ఎవరు సొమ్ము ఇది? గవర్నమెంట్ ఇస్తుందన్నారు. గవర్నమెంట్ మీ సొమ్మా? ఇది ప్రజల సొమ్మే. కేంద్రమైన రాష్ట్రమైన ఇందులోనే ఉంది. ముందు మీటర్లు పెట్టే వరకు ఇలా మాటలు చెప్పడం, ఆ తర్వాత ప్రీపెయిడ్ ముందుగానే బిల్లు చెల్లించాలి. దానికి తోడు పగలొక రేటు, రాత్రి ఒక రేటు. ఇంతవరకు పుట్టిన తర్వాత ఎప్పుడు చూడాల కరెంట్లో. ఈ స్మార్ట్ మీటర్లు అదానీని బాగు చేయడానికి, కార్పొరేట్లను బాగు చేయడం కోసం ఈ మీటర్లు పెడుతున్నారు. పెట్టే వరకు ఈ మాటలు ఉంటాయి, తర్వాత మళ్లీ ప్రజలను మభ్యపరుస్తారు. అందుకే బాగున్న మీటర్లు తొలగించొద్దు, కొత్త మీటర్లు పెట్టొద్దు, భవిష్యత్తులో భారం వేయొద్దు. ఇది ఈ రోజున జనం కోరుతున్నది. మాట తప్పితే ఉద్యమం తప్పదు, కొనసాగిస్తాం. అందుకే ఈ సంక్రాంతి సందర్భంలో శుభాకాంక్షలే కాదు, ప్రభుత్వానికి హెచ్చరిక కూడా చేస్తూ మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం.